సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తెలంగాణ క్యాబినెట్లోకి అజరుద్దీన్ వస్తున్నారు. ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజరుద్దీన్ మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. అజరుద్దీన్ చేత మంత్రిగా ప్రమాణం చేయించనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, అనూహ్య పరిణామం అని చెప్పాలా, లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లాభపడిన మంత్రిగా చూడాలా, ఏం చెప్పాలి? మొత్తానికి బీజేపీ వాళ్ళైతే సో ఈ ఎన్నికలు జరిగే వరకు ఈ మంత్రి పదవి ఇవ్వటాన్ని ఆపాలి అంటూ కోర్టును కూడా ఆశ్రయించిన సిచ్యువేషన్ కూడా చూసాం. వెరసి మొత్తానికి అజరుద్దీన్ వాళ్ళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎలా చూడాలి, ఏంటి అప్డేట్స్? ఎస్, రెండోసారి తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది. ఈరోజు మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రులు, సీఎంతో పాటు మిగతా నేతలందరూ కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా ఇది ఒక కీలక అంశంగానే చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు అజరుద్దీన్ క్యాబినెట్లు తీసుకోవడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. నిజానికి గతంలోనే అజరుద్దీన్ క్యాబినెట్లు తీసుకుంటారనే ఒక చర్చ ఉన్నప్పటికీ ఇంత తొందరగా తీసుకుంటారు అనుకోలేదు. ఎందుకంటే 3 బెర్తులు ఇప్పటివరకు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడింటిని కూడా సోషల్ ఈక్వేషన్స్ తీసుకొని జిల్లాల ప్రాతిపదికన తీసుకొని ఫైనల్గా భర్తీ చేశారని అందరూ భావించారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ కొంత మేరకు అజరుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా లబ్ధి చేకూరుతుందనేది కాంగ్రెస్ ఎత్తుగడ. దీంతోపాటు బీహార్లో కూడా కొంతమేర అజరుద్దీన్కి ఇమేజ్ ఉంది. క్రికెటర్గా అజరుద్దీన్కి దేశవ్యాప్తంగా కొంతమేరకు ఫాలోయింగ్ ఉన్నాడు. ఇప్పటికే అజరుద్దీన్ సంబంధించి బీహార్లో ఎన్నికల ప్రచారం చేసిన నేపథ్యంలో అజరుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఎట్ ది సేమ్ టైం జూబ్లీహిల్స్లో కాదు బీహార్లో ఉపయోగపడుతుందనేది చూడాలి. బీహార్లో కాంగ్రెస్ ఎంపీ పప్పు యాదవ్తో పాటు కొన్ని రోజుల పాటు ప్రచారం చేశారు. ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల పాటు బీహార్ ఎన్నికల ప్రచారంలో అజరుద్దీన్ పాల్గొనే అవకాశం ఉంది. ఇక మరోవైపు అజరుద్దీన్ క్యాబినెట్లోకి తీసుకోవడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. నిన్న ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ గవర్నర్ మాత్రం ప్రమాణ స్వీకారానికి ఒప్పుకున్నారు. ఈరోజు టైం కూడా ఇచ్చిన నేపథ్యంలో ఎటువంటి అడ్డంకులు లేవని కూడా చెప్పుకోవచ్చు. అయితే అజరుద్దీన్కు మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల బీజేపీ చెప్తున్న అభ్యంతరాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. గతంలో బీహార్లో ఒక ఎలక్షన్ సందర్భంగా సంబంధించి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థిని సరిగ్గా 30 రోజుల ముందు మంత్రిగా డైరెక్ట్గా అనౌన్స్ చేశారు. డైరెక్ట్గా ఒక అభ్యర్థినే మంత్రిగా బీజేపీ అనౌన్స్ చేయగలిగింది. తాము అభ్యర్థి కానప్పటికీ సంబంధించి అజరుద్దీన్ అనౌన్స్ చేయడం ద్వారా వచ్చే ఇబ్బంది ఏంటనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతోపాటు జూబ్లీహిల్స్లో ఎన్నికల కూడా ఉంది, కానీ జూబ్లీహిల్స్ బయట లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, సాంకేతికంగా ఎటువంటి సమస్య లేదనే అంశాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఓవరాల్గా అయితే పొలిటికల్ మైలేజ్ అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలనే ఉద్దేశంతో అజరుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు హైదరాబాద్కు సంబంధించి ఇప్పటివరకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వలేదు. ఇట్ ది సేమ్ టు ముస్లిం కోటాలో ఇవ్వలేదు కాబట్టి 2 కోటాలో భర్తీ చేసినట్టుగా అజరుద్దీన్ మంత్రివర్గం తీసుకుంటే ఫుల్ఫిల్ అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన.